ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరు ప్రేమ నుంచి మనందరము దేవుని నామాన్ని గణపరుచుకునే బిడ్డలుగా, ఆయన వర్తమానం విని సంతోషించే కుమార్తెలు కుమారులుగా, తండ్రులుగా తల్లులుగా మనం ఉంటుండగా మన ప్రభు అయిన యేసయ్య ఎంతో సంతోషిస్తున్నాడని ప్రతి హృదయంలో మనము సంతోషించినట్లయితే మన యేసయ్య బహుగా సంతోషిస్తాడు. మరి నూతనమైన వాగ్దానముతో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో మన ప్రభువు ఎంతో ఆనందముగా సంతోషంగా ఉంటాడని నువ్వు ఒక ఆలోచన కలిగి ఉంటున్నావా? అలాంటైతే నువ్వు రక్షణ పొందుకున్న బిడ్డ, మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది లోకములో నువ్వు ఉన్నప్పుడు నీ తండ్రి నిన్ను విడిచుడు. ఎప్పుడు ఆయన ప్రతి బిడ్డ పైన ఎప్పుడు ఆలోచన కలిగి వారు కింద పడినా వారిని లేపే తండ్రిగా ఉంటున్నాడు. నిన్ను నేను ఎత్తుకొని రక్షించుదనంటున్నా వాగ్దానం చేసిన గొప్ప దేవుని బట్టి ఈరోజు ప్రభు మనకిచ్చున్నట్టు వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. మరి ప్రభు చెప్తున్న మాట చూచినట్లయితే ఈరోజు నిన్ను నన్ను అందరినీ కూడా ప్రపంచములో మరి ఎత్తుకొని రక్షించే దేవుడు నేనే అని చెప్తున్నాడు. రక్షించే దేవుడు అనగా ఆయన మనలను ఈ లోకములో ఉన్నప్పుడు మనలను ప్రేమించి ఆయన రక్షించే దేవుడుగా లోకానికి వచ్చి తను త్యాగం చేసుకొని మనందరినీ రక్షించినాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నీవు ముసలితనమైనప్పుడు వృద్ధాపులు ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను మరి ప్రేమిస్తానంటున్నాడు. నిన్ను నేను ఎత్తుకుందును అంటున్నాడు. నేను నిన్ను వదలనంటున్నాడు. ఇలాంటి తండ్రి మన మధ్యలో ఉంటున్నాడు. మరి ఈరోజు నేనైతే కొన్ని దినములు ప్రార్థన చేసి మళ్ళీ కొన్ని దినములు దేవుని నామంలో ఉండకుండా ఒకళ్ళు ఉంటామేమో, కానీ ఆయన అంటున్నాడు, వృద్ధాపులైనా కూడా నేను మిమ్మల్ని వదలను, నేను నిన్ను కోగిలించి ఎత్తుకుందును అంటున్నాడు. మరి ఇలాంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడంటే మనము జీవిత కాలం అంతా జీవించే దినములంతా కూడా యేసయ్య కృపలో యేసయ్యను గణపరుచుకుంటూ ఆయన కృపను ఎప్పుడు విడవాయక నిత్యము ఆయనలో ఉండి ఆయన్నే ప్రేమించే పిల్లలుగా మనముండాలని మన యేసయ్య ఉదయకాల సమయంలో మనతో మాట్లాడచ్చు. ప్రతి దినము ఏకోజామున ఆయన మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఈ రోజుల్లో పిల్లలైతే ముసలి వారు అయిన తర్వాత వదిలియచ్చినాము, కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్పి వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మరి తల్లిదండ్రులు పిల్లలను వదిలేను, పిల్లలు తల్లిదండ్రులు వదిలేను, నేను నిన్ను వదులను అని చెప్తున్నాడు. నేను నిన్ను ఎత్తుకుందును అంటున్నాడు. నేను నిన్ను రక్షించేవాడు నేనే కదా. మరి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి విషయంలో కూడా దేవుడు మన పట్ల తన ప్రేమనే చూపిస్తాడు. అయితే మనము ఆయన పట్ల ప్రేమ చూపించిన వారే ఉన్నట్లయితే కూడా ప్రభు మనల్ని వదలటం లేదు. అయితే నువ్వు నేను ఈరోజు ప్రభు సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధి కాంతి మన పైన, మన పిల్లల పైన, మన కుటుంబంలో నిత్యం ఉండాలని మరి మనం ఎత్తుకుని మన ప్రభుని బట్టి నువ్వు హెచ్చుగా ఆలోచన చేసి ఆయన నామాన్ని హెచ్చుగా ఘనపరచుకోవాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు మరి ఒక మాట, కఠిన హృదయులైన నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. కఠిన హృదయులైన వారులారా, నీతికి దూరముగా ఉండిన వారులారా నా మాట ఆలకించు. మనం నీతికి కఠినమైన హృదయంతో పరిశుద్ధాత్మ దేవునికి దూరంగా ఉంటున్నాం. అయితే కూడా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఎత్తుకుండే తండ్రినే కదా, నా మాట ఆలకించు. ఆలకిస్తామా? అలాగైతే మన తండ్రి ఖచ్చితంగా తల్లి ఒడిలో ఉన్నప్పటి నుంచి, గర్భఫలములో ఉన్నప్పటి నుంచి ప్రభు మనల్ని చూచుచున్న దేవుడు.
ముసలితనం వరకు కూడా మనలను చూచే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ తండ్రిని ఈరోజు నువ్వు నేను కూడా మరవకూడదు కదా. మరి ఆయన అంటున్నాడు, మరి అలాంటి హృదయములు మనకు కలిగి ఉండకూడదు. పూర్ణ హృదయముతో మనం దేవునిని మనము ఆనుకుని వారి ఉండాలా, దగ్గరగా ఉండాలా. కఠిన హృదయం చేసుకొని దేవునికి మనం దూరముగా ఉండకూడదు. నీతిమంతుని దగ్గరనే మనం ఉండాలి. అవునా కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మరి ఒక మాట కూడా, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరము లేదు, నా రక్షణ ఆలస్యము చేయదు. కాబట్టి నా నీతి మీ దగ్గరకు రప్పించినాను. నిజమే కదా. తండ్రి ఆయన నీతి మన దగ్గరికి వచ్చినాడు, వచ్చి అందరిని రక్షించినాడు, కాపాడినాడు. ఇంకా ఆలస్యం లేదు. ఆయన తండ్రి యొక్క నీతి మన మధ్యలో ఉంటుంది, మనకు దగ్గరగా ఉంటుంది, అన్ని విధములుగా సహాయం చేసి ఆ దేవుడు ఇంకా ఆలస్యం లేదు. ఆ నీతిమంతుడు ఇంకా ఆలస్యం చేయుడు, రాబోచున్నాడు. ఇప్పుడైనా కఠిన హృదయంలో మార్చుకొని నీతిమంతుని దగ్గరకు చేరుకొని పాదాలు పట్టుకొని ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుచు ఉంటున్నామా? అలాంటి వారమైతే మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి పరిశుద్ధుడా, మీ నీతి మా దగ్గరికి ఉంచుతున్నది స్తోత్రం. ఇంకా నీతి ఆలస్యం చేయదు, నీతిమంతుడు రాబోచున్నాడు, జాగ్రత్త అని చెప్పినట్టుగా వాక్యములు చలవించుండగా నా ప్రభువా, ఇదిగో నేను రక్షించేవాడు నేనే అని చెప్పి నా ప్రభువా వాగ్దానం, మీరు తప్ప మరి ఎవరు లేరని నా ప్రభు లేఖనములు చలవిచ్చి నా ప్రభువా, ఇది విని గమనించిన వాళ్ళు నా ప్రభువా, ప్రతి బిడ్డ తండ్రి మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది నీ నామముల రక్షణ పొందుకోవాలి. చిన్నలైతే పెద్దలైతే ప్రభువా, లోకంలో వ్యర్థంగా నా ప్రభువా పుట్టినవాడు పుట్టినట్టు గిట్టకూడదు ప్రభువా. యేసుక్రీస్తు నామములో మరి ఒక్కసారి నా ప్రభువా పరిపూర్ణమైన జన్మం పొందాలి నా ప్రభువా, నూతనమైన జన్మం పొందాలి నా ప్రభువా, ఆత్మ సంబంధమైన జన్మ పొందాలి నాయన. నీ నామములో నీ బిడ్డలందరూ కూడా రక్షణ కలుగ చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you.